బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ చేపట్టింది. చెట్ల నరికివేతపై అత్యున్నత న్యాయస్థానం సీరియస్ అయింది. చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దని, పర్యావరణ పరిరక్షణలో రాజీ పడే ప్రసక్తే లేదని జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు. చెట్లు కొట్టేసే ముందు అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పాలని, 400 ఎకరాల్లో ఒక్క చెట్టు కూడా కొట్టకుండా ఆదేశాలు జస్టిస్ గవాయ్ తేల్చి చెప్పారు. 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారో లేదో చెప్పాలని జస్టిస్ గవాయ్ తెలిపారు. 100 ఎకరాలను ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పాలని, పరిరక్షణలో రాజీ పడేదే లేదని అన్నారు. చెట్ల నరికివేత వీడియోలు, ఫోటోలు చూసి ఆందోళన పడ్డామన్నారు. అనుమతులు లేకుండా చెట్లు కొట్టేసినందుకు సీఎస్ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని అన్నారు. సెల్ఫ్ సర్టిఫికేట్ చేసుకుని అన్నిటికీ మినహాయింపులు ఇచ్చుకోవడం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమన్నారు. నరికివేసిన చెట్లను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని అన్నారు. అసలు చెట్లు కొట్టేసే ముందు అనుమతి ఉన్నదా లేదా అనేది ముఖ్యమన్నారు. 100 ఎకరాల్లో జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చాలి అన్న విషయంపైనే తాము దృష్టి సారించామని జస్టిస్ గవాయ్ తెలిపారు. చెట్ల పునరుద్ధరణపై ప్రణాళికతో ముందుకు రావాలన్నారు. గచ్చిబౌలి భూముల విషయంలో ప్రభుత్వ తీరు సరిగ్గా లేదన్న సుప్రీంకోర్టు విచారణను వచ్చే నెల 15కు వాయిదా వేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ఎటువంటి అనుమతులు లేకుండా 100 ఎకరాల్లో చెట్లను నరికివేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అనాలోచిత నిర్ణయం వల్ల పర్యావరణ నష్టం కూడా ఏర్పడింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయింది. దీనిపై ఏ విధంగా సమాధానం చెప్పే అవకాశం ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ గచ్చిబౌలికి సంబంధించినటువంటి దాంట్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని భూములకు సంబంధించి ఇవాళ సుప్రీంకోర్టులో జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం ముందు విచారణ కొనసాగింది. చెట్టు కొట్టేసే ముందు అనుమతి తీసుకున్నారా లేదా అనేటువంటి అంశాన్ని స్పష్టంగా చెప్పాలని కోర్టు ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. 1996లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలు ఏదైతే ఉందో దాని ప్రకారం అనుమతులు తీసుకున్నారో లేదో ధర్మాసనం ప్రశ్నించింది. 100 ఎకరాలను ఎలా పునరుద్ధరణ చేస్తారు చెప్పండి అని కూడా సందర్భంగా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసింది. పర్యావరణ పరిస్థితుల్లో అది ఉంటనే ఉండకూడదు అనేటువంటిది జస్టిస్ గవాయ్ గురించి మరొకసారి స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వచ్చినటువంటి వీడియోని చూసిన తర్వాత మేము చాలా ఆందోళనకు గురయ్యాము. తెలంగాణలో వాల్టా చట్టం అసలు అమలులో ఉందని, దాని ప్రకారం స్వయం అనుమతులుగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఈ సందర్భంగా అనేకటువంటి వాదనలు వినిపించినటువంటి నేపథ్యంలో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు మాత్రం చాలా సీరియస్ గా మాట్లాడింది. చెట్ల నరికివేతను సమర్థించుకోవాలని కూడా సందర్భంగా చెప్పుకొచ్చింది. వాటిని ఎలా పునరుద్ధరిస్తారనేటువంటి విషయాన్ని కూడా చెప్పాలి. దానికోసం మీరు ప్రణాళికతో రండి. అనుమతులు తీసుకున్నారా లేదా, అనుమతులు లేకుండా చెట్టు కొట్టేసేందుకు సిఎస్తో సహా సంబంధిత అధికారులందరినీ కూడా జైల్లో వేయాల్సి వస్తున్నటువంటిది జస్టిస్ గవాయ్ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. సెల్ఫ్ సర్టిఫికేట్ చేసుకుని అన్నింటికీ మినహాయింపులు ఇచ్చుకున్నారు. ఇది సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని కూడా అనుకస్తు చెప్పిన సందర్భంలో భూముల తాకట్టు అంశంతో మాకు ఎట్లాంటి సంబంధం లేదు. మరి భూములు అమ్ముకుంటారో ఉంచుకుంటారో దాన్ని దారి కల్పిస్తారో మాకు సంబంధం లేదు. కేవలం నరికిన చెట్లను ఎలా పునరుద్ధరణ చేస్తారనేది మాత్రం మా ప్రధాన అంశం, మా ప్రాధాన్యత అని కూడా జస్టిస్ గవాయ్ చెప్పుకొచ్చింది. 1996 డిసెంబర్లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏమాత్రం వ్యవహరించినా చూస్తూ నేనైతే ఊరుకోము. మేము చేతులు కట్టుకుని ఎదుగునే టైప్ కాదు. దేశంలో ఉన్నటువంటి పచ్చదనం ప్రకృతి నాశనం చేయడానికి ప్రభుత్వాలు కోరుకున్నటువంటి పరిస్థితుల్లో దీన్ని మేము టాలరేట్ చేయమని చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 10,000 కోట్లకు మార్టిగేజ్ చేశారని సిఈసి నివేదికలో చెందిన అనుకస్తూరి భూములు మార్టిగేజ్ చేసుకుంటారా, మీరు అమ్ముకుంటారా, మీరు ఏం చేసుకుంటారో మాకు సంబంధం. సిఈసి నివేదికలో చెప్పినటువంటి దానికి సంబంధించి నాకు ఎట్లాంటి ఎక్స్ప్లెనేషన్ అవుతుంది. కానీ చెట్లు కొట్టేసే ముందు అనుమతి ఉందా లేదా అనేటువంటిది మాత్రం చాలా ముఖ్యమైనటువంటి జస్టిస్ గవాయ్ చెప్పుకొచ్చింది. మీరు అభివృద్ధి చేసుకోవాలనుకుంటే తగిన అనుమతులు తీసుకోండి. దానికి తగ్గట్టుగా ఆల్టర్నేట్ గా ఏం చేస్తున్నారు, ప్రకృతిని నాశనం చేయాలనే మీరు ఉద్దేశంతో కూడొస్తుంది తప్ప ఎట్లాంటి ఆల్టర్నేటివ్ చేయకుండానే మీరు చెట్ల నరికివేత కొనసాగించడం మాత్రం అది ప్రభుత్వం చేయడం మాత్రం చాలా తప్పు అని కూడా జస్టిస్ గవాయ్ చెప్పుకొచ్చింది. 100 ఎకరాల్లో జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చాలి అన్న అంశంపై తాము దృష్టి సారించామని చెప్పుకున్నటువంటి జస్టిస్ గవాయ్ ధర్మాసనం
పూర్తి నివేదికతో ప్రణాళికాబద్ధంగా దాన్ని ఎట్లా మీరు ముందుకు తీసుకెళ్తారు, జరిగిన నష్టాన్ని ఎట్లా పిలుస్తారు అనేక రకాల చర్చలు ఈ సందర్భంగా పూర్తిగా నేలమట్టం అయిపోయి ప్రకృతి సంపదను కాపాడేటప్పుడు ప్రభుత్వాలు ఎటువంటి పనులు చేయడం సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి దీన్ని ఎట్లా మీరు సమకూరుస్తారు, మళ్ళీ ఆ సంపదను ఎట్లా సమకూరుస్తారు అనేటువంటి పూర్తి నివేదికతో ప్రణాళికతో మా దగ్గరికి రండి అంటూ మార్చి 15 నెక్స్ట్ మంత్ మే 15కు 15వ తారీఖు పోస్ట్పోన్ చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ మొత్తం వ్యవహారం పైన ప్రభుత్వమే ఇటువంటి పనులు చేయడం నిజంగా కూడా ఇది ఆక్షేపణీయం కాదు అని కూడా చెప్పుకుంటుంది. ఈ సందర్భంగా చీఫ్ సెక్రటరీతో పాటు అధికారులందరినీ కూడా చాలా సీరియస్ గా వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. దేశాన్ని అత్యున్నత న్యాయస్థానం చెప్పిన సందర్భంలో కూడా మీరు ఇటువంటి పనులు చేయడం అది సరైన పద్ధతి కాదు. ఈ వ్యవస్థలో ఉన్నటువంటి 3 వ్యవస్థలు కూడా సమానంగా పనిచేయాలి, ఒకటికి దానికి కోఆర్డినేషన్ ఉండాలి. కానీ ఈ రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి ఈ దేశంలో ఇటువంటి వ్యవహారం కొనసాగించడం కూడా సరైన పద్ధతి కాదు అని గతంలో వ్యాఖ్యలు చేసినటువంటి సుప్రీంకోర్టు ఇవాళ సిఎస్ తో సహా ఉన్నతాధికారులందరినీ మీ సెల్ఫ్ సెక్రటరీతో మీరు చేసుకున్నటువంటి పనులే కాకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా, ప్రకృతిని నాశనం చేసే విధంగా మీ 100 ఎకరాలకు జరిగినటువంటి విధ్వంసానికి ఎక్కడ మీరు ప్రత్యామ్నాయం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, ప్రణాళికబద్ధంగా రండి అంటూ వచ్చే నెల 15వ తారీఖు పోస్టులు చేస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. భాస్కర్ చెప్పండి, అనుమతులు లేకుండా చెట్లు కొట్టేసినందుకు సీఎస్ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గతంలోనే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చీఫ్ సెక్రటరీకి మేము అనుమతులు ఇచ్చినా కూడా, అక్కడ యథావిధిగా మేము ఆదేశాలు ఇచ్చినా కూడా చట్టం కొనసాగుతోంది. దేశంలో ఏ జైల్లోనైనా పెట్టడానికి మేము వెనకాడము. ఇవాళ సీఎస్ కోసం జైలు రెడీ చేయమని ఏమైనా మీకేమైనా ఇలాంటి ఆసక్తిగా ఉందా చెప్పండి, కావాలంటే జైల్లో పెడతామని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల తర్వాత అఫిడవిట్ దాఖలు చేయడం, ఇవాళ జరిగినటువంటి మొత్తం ఇష్యూలో సీఎస్ ను కూడా మళ్ళీ ప్రభుత్వం తరఫున సీఎస్ ఏం చేస్తున్నారని కూడా సీఎస్ ను చెప్పడం, అధికారులు తాము సంస్థతో తెచ్చుకొని సీఎస్ నివేదికతో చేస్తున్నటువంటి పనిలాగా ఉందా, సీఎస్ నివేదికతో లేకుండా చేస్తున్నారు, సీఎస్ కు ఆదేశాలు ఉన్నాయా లేవా, సీఎస్ గతంలో మేము చెప్పినా ఎందుకు పట్టించుకోలేదని చీఫ్ సెక్రటరీ పైన తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా కోపాన్ని ఎక్కువ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం, రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి దేశం. ఇవాళ రాజ్యాంగానికి లోబడి ప్రకృతిని భవిష్యత్తు తరాలకు మనం అందించే గొప్ప వరంగా అందించాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉన్నప్పుడు ప్రకృతిని వినాశనం చేస్తూ, నాశనం చేస్తూ, ప్రజలకు కావాల్సినటువంటి ఆక్సిజన్ ని పూర్తిగా డిస్టర్బ్ చేస్తూ, ఇక్కడ వెదర్ ను కాంక్రీట్ జంగల్లా తయారు చేసేటువంటి ప్రక్రియలో భాగంగా ప్రభుత్వాలు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతుంటే చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి ప్రభుత్వ అధికారి ఏం చేస్తుందనేటువంటి సుప్రీంకోర్టు తన సీరియస్ గా వెళ్తుంది. ఇవాళ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చీఫ్ సెక్రటరీ ఒకవేళ ఈ అంశంపై ప్రణాళికాబద్ధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో ఒక ఫైల్తో నాకు మా ముందుకు రాకపోతే ఖచ్చితంగా వారిపైన యాక్షన్ తీసుకోవడానికి వెనకాడం అంటూ సీఎస్ మొదటి ప్రభుత్వానికి కూడా తీవ్రంగా విమర్శించడం. ఎందుకంటే ప్రభుత్వాలు ప్రజలకు అందించాల్సినటువంటి ఆక్సిజన్ ను భరించడం అనేటువంటిది ఈ ఆక్షేపణీయం కాదు. చెట్లను కొట్టివేస్తుంటే ఆ వీడియోలు చూస్తుంటే మాకు ఆ మనసు తరుక్కుపోయిందంటూ జస్టిస్ గవాయ్ చెప్పినట్టు వ్యాఖ్యలు వల్ల చాలా కీలకంగా ఉన్నాయి. గతంలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కేసీఆర్ పనిచేసిన సందర్భంలో మనం హరితహారం పేరుతో అనేక రకాలుగా చెట్లను పెంచుతూ ఊర్లలో అనేక ప్రాంతాల్లో సైతం అడవులలో చెట్ల పెంపకం జరగాలి, కోతులు వాపస్ అడవులోకి వెళ్ళాలి, మళ్ళీ వానలు రావాలనే నినాదంతో కేసీఆర్ గా హరితహారం ఎంత పెద్ద ఎత్తున సక్సెస్ తర్వాత దేశవ్యాప్తంగా మన ఉన్నటువంటి ప్రకృతి చెట్ల పెంపకాల్లో అటవీ ప్రాంతం మన రాష్ట్రంలో పెద్ద అభివృద్ధి చెందినటువంటి కూడా గతంలో అనేక రిపోర్ట్లు సర్వేలు ఇచ్చినటువంటి. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మనుషులను పూర్తిగా ఇబ్బంది పెట్టే విధంగా కాకుండా ప్రకృతిని సైతం ఇబ్బంది పెట్టే విధంగా వస్తున్నటువంటి పరిస్థితి వల్ల సుప్రీంకోర్టు కూడా గుర్తించింది. ఈ సందర్భంగా సీఎస్ తో పాటు ఇతర అధికారులందరికీ కూడా నివాళులు పెట్టింది. వెంటనే దీన్ని ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసి ప్రణాళికతో ముందుకు రావాలి, లేకపోతే తదుపరి చర్యలు సీరియస్ గా ఉంటాయంటూ కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భాస్కర్ చెప్పండి, అంటే సుప్రీంకోర్టు ఈ అంశంపై విచారణను వచ్చే నెల 15కు వాయిదా వేసింది. అయితే ప్రభుత్వము ఈ విషయంపై ఎన్ని రోజుల్లో సమాధానం చెప్పాలని ఎంతవరకు గడువు ఇచ్చింది? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి?
వచ్చే నెల 15వ తారీఖు లోపు ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక ఫైల్తో ఎట్లా చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఎట్లా ముందుకు వెళ్తాం, ఇప్పుడు జరిగినటువంటి విధ్వంసం ఏదైతే ఉందో ఓవైపు చెట్లు నరికివేతనే కాకుండా నోరు లేనటువంటి మూగ జీవాలు కూడా చాలా వరకు చనిపోయినటువంటి పరిస్థితి. వచ్చే వాయిదాలో ఆ అంశం కూడా తెరపైకి వచ్చే అవకాశం కలిగింది. ఎందుకంటే వాళ్ళ ప్రకృతిని కాపాడాల్సినటువంటి ప్రభుత్వం ఇట్లాంటి నాశనాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా నోరు లేనటువంటి మూగ జీవాలు, నెమళ్ళు, జింకలు, పాములు సైతం వేదికగా వచ్చారు తెలియజేస్తాను. దానిపైన కూడా ఇంకా కొంతమంది సామాజికవేత్తలు, పర్యావరణవేత్తలు ఇంక్లూడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంతలోపు ప్రస్తుతానికైతే చీఫ్ సెక్రటరీ ఒక నివేదిక తయారు చేసి పంపించాలి. జరిగినటువంటి నష్టానికి సంబంధించి 100 ఎకరాల్లో జరిగినటువంటి చెట్ల నష్టానికి సంబంధించి మీరు ఆ 100 ఎకరాల్లో జరిగినటువంటి చెట్లను ఏదైతే మీరు మొత్తం డిస్మెంటల్ చేస్తారో ఎక్కడైనా కొత్తగా ఏర్పాటు చేస్తున్నారా, చెట్లు ప్రోగ్రామ్ చేస్తున్నారా, లేదంటే దానికి సంబంధించి ఇంకా అక్కడ పునరుద్ధరణకు సంబంధించి ఎటువంటి ఏర్పాటు చేశారు, ఇవన్నీ నివేదికతో ఖచ్చితంగా వాళ్ళు ఒక రిపోర్ట్ అయితే రెడీ చేసి పంపాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ రిపోర్టు పంపకపోతే సుప్రీంకోర్టు సీరియస్గా వ్యవహరించే అవకాశం ఉంది. రిపోర్టు పంపినా సుప్రీంకోర్టు దాంతో సాటిస్ఫై కాకపోతే, అంటే వాళ్ళు ఇచ్చేటువంటి ఎక్స్ప్లెనేషన్ తో నిజంగా కూడా ప్రకృతికి ఇవాళ జరిగినటువంటి నష్టం పూర్చగలిగేటువంటిది అయితే అది ఆ అంశం వాళ్ళు సాటిస్ఫై, అత్యున్నత న్యాయస్థానం సాటిస్ఫై అయితే మాత్రం దానిపైన ఎట్లాంటి ఫర్దర్ యాక్షన్ ఉండకపోవచ్చు. కానీ సాటిస్ఫై కాకపోతే మాత్రం ఖచ్చితంగా టీఎస్ పైన సీరియస్ గా ముందుకు వెళ్ళే అవకాశం స్పష్టంగా కనిపిస్తాం. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.